బహుశా ఇదే సమయంలో ఒక వీడియో పెట్టినా నేను. మా ఊరిలో కూడా నేను చాలామందికి ఎంక్వైరీ చేసిన, చాలామందితో అడిగినాను. ఆ ఊర్లో డీజే పెట్టి మరి గుడి ముందరే అందరికీ సవాల్ విసిరిన, అమ్మవారి ఎవరు, మారేమ్మ తల్లి ఎవరు, ఎందుకు పూజిస్తున్నారు, అమ్మవారి ఎవరో తెలియకుండా, జాతర ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఒక మూగజీవిని ఇంత దారుణంగా ఎందుకు బలి ఇస్తున్నారు అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో క్వశ్చన్ మార్క్ వేశాను. ఎవరు సరిగ్గా చెప్పలేకపోయినారు, చాలా మంది తెలియదు. వీడియో ఎండింగ్ లో పార్ట్ 2 వదులుతాను, అమ్మవారు ఎవరు అనేది, జాతర ఎందుకు చేస్తున్నాం అనేది చెప్తాననేసి వీడియో పార్ట్ 2 పెడతానని చెప్పా. బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు నేను ఆ వీడియోనే పెట్టలేదు. బహుశా అమ్మవారే నాకు ఆపారనుకుంటా, ఎందుకంటే సత్యం ఏందనేది తెలుసుకొని పెట్టు అని ఆమె నాకు ఇప్పటిదాకా ఆపి ఈరోజు నాకు ఈ వీడియో పెట్టడానికి దోహదపడిందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ 3 రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తున్నా, రీసెర్చ్ చేస్తున్న అమ్మవారి గురించి వీడియో పెట్టడానికి. అమ్మవారు ఎవరు, ఎందుకు జాతర చేస్తున్నాం ఏందని రకరకాలుగా ఆలోచించా. ఆన్లైన్ కానీ అన్ని ప్రతిదీ చాలా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది నాకు, అందుకనే ఈ వీడియో పెడుతున్నాను. ముఖ్యంగా ఒక విషయం అండి, గమనించగలిగితే మన గ్రామాల్లో మూల దేవతలు ఉన్నారు కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, దుర్గామాత, అంబిక, ఎవరైనా కావచ్చు. ఎవరైతే మూల దేవతలు ఉన్నారో వారి గుళ్ళు, గోపురాలు, మందిరాలు ఉన్నా లేకున్నా గ్రామ దేవతల గోపురాలు, గుడిలు కంపల్సరీ గ్రామాల్లో ఉంటాయి. అంటే గ్రామ దేవతలకు ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిది. మన నాగరికత నుంచి తరతరాలు ఆచారాలకు వస్తుందన్నమాట. 101 మంది గ్రామ దేవతల గురించి ఒక చిన్న మాట చెప్తాను. అంటే ఇప్పుడు మనం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే చాలా రకాలుగా ఉన్నాయి కదా మన మతాలు ఉన్నాయి కదా. మతాల్లో మనం హిందువులం కావచ్చు, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, అలా రకరకాలుగా ఉన్నాయి కదా. వారి మతాల్లో వారి దేవతను ఎలా పూజించుకుంటారో మన హిందూ మతంలో కులాలు ఉన్నాయి కదా, మళ్ళీ సపరేట్గా మనందరికీ కులాలు. ఇప్పుడు మా బంజారా కావచ్చు, బోయ, వాల్మీకి, మాదిగా, ఇలా రకరకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఈ 101 గ్రామ దేవతలు పూజిస్తారనమాట. ఒక్కొక్క కులం ఒక్కొక్క తల్లికి. అంటే చాలా చోట్ల చాలా తల్లులకి చాలా కులాల వారు ఒకే తల్లి కూడా పూజిస్తారు. బట్ 70% ఒక అమ్మవారికి ఒక కులం వారే పూజిస్తారు. మీరు ఇప్పటిదాకా గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది. 70% దాకా ఒక అమ్మవారిని ఒక కులం వారే పూజిస్తారు. చాలా చోట్ల అలాంటివి ఉన్నాయి. 30% దాకా కులమతం ఏమనుకోరు, ఒక అమ్మవారిని అందరూ కలిసి కూడా పూజిస్తారు. అలా రకరకాలుగా ఉన్నారనమాట అమ్మవార్లు. ప్రతి అమ్మవారి గురించి నాకు తెలియదు, కానీ నేను స్టడీ చేసిన దాని ప్రకారం ఇప్పుడు మా మారేమ్మ గురించి తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి, మా మారేమ్మ మహిమ గురించి తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నా. అంటే ఆ కాలంలో ప్రాచీన పూర్వకాలంలో మన ముత్తాతల కాలంలో కలరా, మసూచి అనే వ్యాధులు ఉండేటివి. ఇప్పుడు మన కరోనా ఎలా వచ్చిందో అలా అంటువ్యాధులు ఉండేటివి అప్పుడు. ఆ సమయంలో అమ్మవారు ఎవరైతే అమ్మవారిని అయితే స్మరించుకుంటారో, వెళ్ళి పూజిస్తారో, ఎవరికైతే ఆ వ్యాధులు వచ్చినాయో వాళ్ళు వెళ్ళి పూజించుకుంటే అమ్మవారికి వెళ్ళి ఆమె అనుగ్రహం కావాలని ఎవరైతే ఆమె పాదాల చెంత పోయి తలపెడతారో వాళ్ళందరికైతే అమ్మవారు నాకు తెలిసినంత వరకు వారి రోగాలకి దూరం చేసి, నయం చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇచ్చిందనేది అయితే పక్కగా చెప్పగలం. ఎందుకంటే అంత మహిమల శక్తులు లేనిది అమ్మవారుగా కొలవరు. ఆ అమ్మవారికి ఆ శక్తులు, మహిమలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఈ కాలంలో కూడా మన జనరేషన్లో కూడా అమ్మవారికి ఇప్పటికీ ఇంత బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేస్తున్నామంటే అమ్మవారికి ఆ సమయంలో మన పూర్వీకులకి ఉన్నటువంటి ఆ సమస్యలని అమ్మవారు తీర్చిందనేది మాత్రం గట్టిగా మనం నమ్మాలి. నూట 1 మంది గ్రామ దేవతలు చాలామంది ఉన్నారు. ముత్యాలమ్మ కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, నూకాలమ్మ కావచ్చు, మా మారేమ్మ తల్లి కావచ్చు, చాలామంది, ఇంకా కట్టమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, కాసులమ్మ, అంకమ్మ, ఎల్లమ్మ, చాలామంది ఉన్నారు. అంటే ఈ పేర్లు ఎలా వచ్చినాయంటే ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క మాతని కొలుస్తారనమాట. ప్రతి గ్రామంలో ఉంటారు. మా బంజారా గ్రామాల్లో ఎక్కడ పోయినా కానీ మారేమ్మ తల్లిదే ఎక్కువ కనబడుతుంది. అంటే మా మారేమ్మ గురించి తెలుసుకునే రీసెర్చ్లో ఈ 101 మంది గ్రామ దేవతల గురించి తెలుసుకోవడము, పోతురాజు గురించి తెలుసుకోవడము, ప్లస్ 164 పేజీలు ఇది మొత్తం గ్రామ దేవతల గురించి, గ్రామం గురించే ఉంది. చూడండి ఒకసారి. గ్రామ దేవతలు ఇది ఇప్పుడుది కాదు, దగ్గరగా 1993-94లో ఈ ముద్రణ జరిగిందనమాట. ఇది ఇక్కడిది కాదు, తూర్పుగోదావరి జిల్లా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతోనే ముద్రించబడింది ఇది.
మన మరియమ్మ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా ఎందుకు విస్తరించిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు మన 7 కొండల వారు ఉన్నారు, తిరుమల తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి. అయితే ఇప్పుడు వెళ్దామంటే కొంతమంది దగ్గర సమయం ఉండదు, సమయం ఉంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉండదు, సమయం డబ్బులు ఉండి వెళ్దామన్నా కానీ అంత జనాభాలో పోయి ఇబ్బంది పడటం ఎందుకనేసి చాలామంది వెళ్ళరు. ఆ విధంగా ఎక్కడో ఉన్న కొండపైన ఉన్న బాలాజీని ప్రతి ఊర్లలో ప్రతి గ్రామాల్లో ఇప్పుడు ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి మందిరం కట్టి ఆయన ఇక్కడ చూసుకొని ఇక్కడ పూజించుకొని ఇక్కడ స్మరించుకొని ఇక్కడ ఆయనకి దండాలు పెడుతూ ఆయనకి కోరికలు తీరుస్తూ ఆయన నుంచి వరాలు తీసుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటూ అంటే ఇక్కడ తృప్తి చెందుతున్నాం. అక్కడ పోలేం కాబట్టి ఇక్కడ తృప్తి చెందుతున్నాం అన్నమాట. ఆ విధంగా అప్పుడు ఆ 17వ శతాబ్దం కావచ్చు, ఎప్పుడైతే ఈ కలరా మసూచి వ్యాధులు ఎప్పుడైతే విస్తరించాయో జనాలకి అల్లకల్లోలం అయిపోయిందో ఆ సమయంలో ఈ మరియమ్మ ఎప్పుడైతే అవతరించి జనాలకి ఈ రోగాల నుంచి ఆమె మహిమ వల్ల ఈ రోగాలను ఎప్పుడైతే నయం చేసిందో అలాగా ఆ సమయంలో పాకుతూ 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 ప్రతి పల్లె ప్రతి పట్టణం ప్రతి పల్లె తెలిసింది. అప్పుడు గిరిజనులు ఏం చేశారు, మన గిరిజన దేవత అంట ఆమెకు పూజిస్తే మన రోగాలని నయమైపోతాయంట అని చెప్పి 3 రాళ్ళు ఇప్పటికీ మీకు చాలా ఊళ్ళలో ఉంటుంది. ఒకప్పుడు మనము 3 రాళ్ళు అలా పెట్టి రాళ్ళకే పసుపు కుంకుమ రాసి కొబ్బరికాయ కొట్టి పూలు పెట్టి అంతా పూజించే వాళ్ళం మనం. ఇప్పటికీ చాలా పల్లెటూళ్ళలో ఉంటుంది. అయితే అది కాలం మారుతున్న కొద్దీ ఆ రాళ్ళ నుండి మూర్తులు వచ్చినాయి, మూర్తి నుంచి ఇప్పుడు సిల్వర్ మూర్తులు చేపిస్తున్నాం, కొంతమంది బంగారం మూర్తులు చేపిస్తున్నారు. ఒకప్పుడు ఎక్కడ ప్రతిష్ఠించే వాళ్ళు చెరువు కట్టల్లో, ఊరి బయట పొలిమెరల్లో, ఎక్కడైనా చెట్ల కింద ప్రతిష్ఠించేవాళ్ళు. అయితే ఆ 3 రాళ్ళు పెట్టి పసుపు కుంకుమ రాసి పూలు పెట్టి అంటే మన ఆచారాలు ఏదైతే వస్తుందో టెంకాయ కొట్టి అంతా పూజించి స్మరించుకొని అమ్మవారికి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు ఎవరైతే రోగాలకు ఉన్నాయో. ఆ విధంగా అప్పటి నుంచి మన ముత్తాతల కాలం నుంచి నడుస్తుంది. ఏదో నిన్న మొన్న మొదలైంది కాదు ఇది, అప్పటి నుంచి అలా నడుస్తూ వస్తుందన్నమాట. ఆ విధంగా అమ్మవారు మన తాండాలకు విస్తరించడానికి కారణం అదే మెయిన్ కలరా మసూచి ప్లస్ వర్షాల సమయానికి పడాలని, పంటలు మంచిగా పండాలని, మన బిడ్డలకి మన కన్నె బిడ్డలు ఎవరైతే ఉండాలో వారికి మంచి భర్త దొరకాలని, వాళ్ళ సంసారం కాపురం బాగుండాలని, మన ఇంట్లో ప్రతి ఒక్కరికి నిండు నూరేళ్ళు సంతోషంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ సంతోషంగా ఉండాలని, పంటలు మంచిగా పండాలని ఆ విధంగా అమ్మవారిని మనము జాతర చేసుకుంటాము. ఈ విధంగా విస్తరించింది అమ్మవారి గురించి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న నేను ఎంక్వైరీ చేస్తున్న దాంట్లో మాట్లాడుతున్నది సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి అన్ని విధాలుగా చూస్తే మీకు కూడా తెలుసు, ఈ అమ్మవారు మా తల్లి, ఈ అమ్మవారు మీ తల్లి, మీ తాత తీసుకొచ్చాడు, మా తాత తీసుకొచ్చాడు, మీ అమ్మవారు మా అమ్మవారు, మీ తాత తెచ్చారు, మీ తాత మా తాత కలిసి తెచ్చారు, ఈమె మా అమ్మవారే ఈమె మీ అమ్మవారు అని డివైడ్ చేసుకోవడాలు కథలు అనమాట. కథలు కథనాలు పుకార్లు ఇవన్నీ. అంతేగాని ఈ అమ్మవారు అమ్మవారు అని ఏం లేదు. మారేమ్మ తల్లి ఒక్కరే ఉంటారు. మన గిరిజనులందరికీ మారేమ్మ తల్లి ఒక్కరే మన గ్రామ దేవత కావచ్చు. ఎవరు ఏ అమ్మవారిని ఎవరు తీసుకురాలేదు. మన గిరిజన సోదరులకి ఉండేది ఒకే ఒకరు అమ్మవారు, శక్తివంతమైన అమ్మవారు. మన గ్రామ దేవత ఉండేది మారేమ్మ తల్లి ఒక్కరే. మారేమ్మ తల్లి పుట్టుక చరిత్ర తెలుసుకోవాలంటే